ఇష్యూస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది మీకు మొత్తం ఒక సమరైజ్ చేస్తా ఫ్రెండ్స్. ఇది టైమ్స్ నౌ వచ్చిన కథనం. ఎవిడెన్స్ ఏం చెప్పిందంటే పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో అక్కడ పాకిస్తాన్ చేతులు ఉన్నాయని చెప్పి డిజిటల్ ఎవిడెన్స్ తెలిసిందట. కొంతమంది ఎవరైతే విక్టిమ్స్ అక్కడ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ చెబుతున్న కన్ఫెషన్స్ ఏంటంటే ఇక్కడ ఒక కెమెరా ఉన్నది, వాళ్ళు ఇక్కడ ఒక కెమెరా పెట్టుకొని మొత్తం షూట్ చేస్తున్నారు, మళ్ళీ అది ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుందో అనేది మనం చూడాలా ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి కొంతమంది వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చిండ్రు. సో ఇది డైరెక్ట్ కనెక్షన్ పాకిస్తాన్కి ఉన్నది. ఈ డిజిటల్ ట్రేసెస్ కరాచీ ఇంకా ముజఫరాబాద్ సేఫ్ హౌజెస్లలో ఇది కనెక్ట్ అవుతున్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే మన సేఫ్ హౌజెస్ ఇన్ ముజఫరాబాద్ కరాచీ ఏదైతే ఉన్నదో పాకిస్తానీ బేస్డ్ కంట్రోల్ రూమ్ నుంచి ముంబై అటాక్స్ 26/11 ఏదైతే చేసిండ్రో ఆ 26/11 మాదిరిగానే ఈ డిజిటల్ ఎవిడెన్సెస్ కరాచీ ఇంకా ముజఫరాబాద్లో ట్రేస్ అవుతున్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇండియన్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయనంటే ఎవరైతే దుండగులు, ఎవరైతే చిల్లరాలు, ఎవరైతే టెర్రరిస్టులు వచ్చిర్రో హెవీ అమ్యునేషన్ ఉందనంట, వాళ్ళు ఒక మిలిటరీ ఎక్విప్మెంట్ గేర్ వేసుకొని వచ్చిర్రట, అట్లా కూడా కొంతమంది కనబడ్డారట. డిజిటల్ ఎవిడెన్స్ ఇంకా డీప్గా పోతే మనకేమైందనంటే డిజిటల్ ఫుట్ ప్రింట్ని మానిటర్ చేసి చూస్తే ఇది కంప్లీట్గా లష్కరే తైబా ఏదైతే ప్రీవియస్ మేజర్ అటాక్స్ చేసిందో ఆ ప్యాటర్న్ని కనెక్ట్ చేస్తుందట. ఐఎస్ఐ కంట్రోల్ రూమ్ సెంటర్ల నుంచి కంప్లీట్ ఆపరేషన్ని రూపు దాల్చి ఎగ్జిక్యూట్ చేసినట్టు రక్షక బలగాల గంభీరమైన ఆరోపణ. అకార్డింగ్ టు ది ఎన్ఐఏ స్టేట్మెంట్ ఏమని మాట్లాడుతుందంటే మార్చ్లో ఎన్ఐఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మార్చ్ ఏంటంటే టెర్రరిస్ట్ వేర్ బిలీవ్ టు హ్యావ్ మేడ్ దేర్ వే టు ది ఇన్హెరిటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కత్వా, అంటే కత్వా ఇంకా ఉదంపూర్కి వచ్చిరట, దోడా కిష్ట్వాన్కి వచ్చిరట, రైజీ రజౌరీకి వచ్చి దాని తర్వాత ఈ కశ్మీర్ వ్యాలీలకు ఎంటర్ అయ్యి ఈ యాక్షన్కి పాల్పడ్డారట అని చెప్తున్నారు. సీనియర్ ఇంటెలిజెన్స్ అఫీషియల్ ఏమన్నారంటే 55 to 60 హైలీ ట్రైన్డ్ ఫారిన్ టెర్రరిస్టులు వ్యాలీలు ఉన్నారు. అది మళ్ళా హైబ్రిడ్ టెర్రరిస్టులు అంటే మన దేశంలోనే పుట్టి ద్విషబీజాలు నాటిన మన హోమ్ గ్రౌండ్ టెర్రరిస్టులా లేక పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నది నిర్ధారించాలి. అయితే ఇప్పుడు ఇక్కడ సీన్ ఏంటంటే 55 to 60 హైలీ ట్రైన్డ్ ఫారిన్ టెర్రరిస్ట్ వ్యాలీలు ఉన్నారని చెప్తున్నారు. దాని తర్వాత ఐఎస్ఐ కంప్లీట్గా పాకిస్తానీ ఐఎస్ఐ ఏదైతుందో అది కంప్లీట్గా మన ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ మ్యాపింగ్స్ మొత్తం వీళ్ళకి ఇచ్చి అలా మూమెంట్ని ఈ టెర్రరిస్టులకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ టైం టు టైం అందిస్తుంది అని చెప్తున్నారు. దాని తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతుందో ఈ చొరబాటుదారులను ఏరే ప్రయత్నం మొదలెట్టింది, ఆట ప్రక్రియ మొదలెట్టేసింది. కట్ చేసి సీన్లోకి పోయి ఎపిసోడ్ సమరైజ్ చేసి మాట్లాడాలనంటే అట్లీస్ట్ ఈ చిట్టాల 42 యాక్టివ్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయంట, అందులో 125 మంది టెర్రరిస్టులు ఇన్సైడ్ భారతదేశంలోనే ఉన్నారట. పాకిస్తాన్ సదర్న్ స్ట్రాటజీ కంప్లీట్గా ఎక్స్పోజ్ అయింది దీనివల్ల అని చెప్పి టైమ్స్ నౌలో వచ్చిన కథనం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయనంటే సుమారు 100 పైగా టెర్రరిస్టులు 32 లాంచ్ ప్యాడ్లు జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ రీజన్లా, దాని తర్వాత 35 మోర్ అపోజిట్ కాశ్మీర్లా ఇంకా ఇన్ఫిల్ట్రేట్ చేయనీకి కూడా రెడీగా ఉన్నారట, సిద్ధంగా ఉన్నారట. అదే కాకుండా ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఎంటర్ అయినరో సదర్న్ సైడ్ అంటే మన సౌత్ ఇండియా నుంచి మళ్ళీ ఇప్పుడు కాశ్మీర్ వైపు కూడా కొంతమంది టెర్రరిస్టులు పోవుడు షురూ చేసిరట. అంటే అందుకనే ఈ రక్షక బలగాలను అప్రమత్తం చేయనీకే ఎవడెవడైతే పాకిస్తాన్ నేషనల్ ఉన్నాడో వెళ్ళిపోండ్రి ఫస్ట్, తర్వాత మీ సావుకు భారత్ సర్కార్ కారణం కాదు అని చెప్పి హెచ్చరిక జారీ చేసిండు కేంద్ర హోంశాఖ మంత్రి టు ఆల్ ది రెస్పెక్టివ్ హోమ్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్. అదృష్టమో మళ్ళీ దురదృష్టమో ఇక్కడ మన ముఖ్యమంత్రి హోంమంత్రి ఒక్కరే, మళ్ళీ ఆయన ఏం యాక్షన్ తీసుకుంటారని అనేది ఇవాళ యావత్ తెలంగాణ ఆయన వైపు చూస్తున్నది. ఆడికి ఆగిపోయిందానంటే లాస్ట్ 6 monthsలో సుమారు 50 మంది చొరబాటుదారులు అటెంప్ట్ చేసిరట జమ్మూ సైడ్ నుంచి రానికే. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఫ్రెండ్స్, ఇప్పుడు కాశ్మీర్లకే వస్తలేరు, జమ్మూలకే వస్తున్నారు. జమ్మూలకే వచ్చి అగో చూసినావా కాశ్మీర్ జమ్మూలో కూడా ఇది ఉన్నది అని చెప్పి ఒక బూటకపు నాటకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెపన్స్ ఇయనికేనంట డ్రోన్లు వాడిరట, అంటే సుమారు 125 డ్రోన్లు దొరికినాయట. 2023లో 125 డ్రోన్లు దొరికినాయట. 2024లో 300 డ్రోన్లు దొరికినాయట. ఈ డ్రోన్లతోని మన ఇవి ఉంటాయి కదా రైఫల్స్, ఈ అమ్యునేషన్, బుల్లెట్లు ఇవన్నీ సప్లై చేస్తున్నారట.
ఈ 125 మంది ఏదైతే టెర్రరిస్టులు భారతదేశంలో ఇప్పుడు ఉన్నారో అని చెప్పి ఒక ఆరోపణ ఉందో అందులో 10 మంది కంప్లీట్గా హోమ్ గ్రోన్ హైబ్రిడ్ టెర్రరిస్టులు, అంటే మన భూభాగంలోనే వీళ్ళని ట్రేర్ చేసి ఘాతక్ తయారు చేసిరట. పాకిస్తాన్ ISI ఇలా కంప్లీట్ జమ్మూ అండ్ కాశ్మీర్ని డీస్టెబిలైజ్ చేస్తున్నది అని చెప్పనీకే ఇంకా దీనికంటే కారణం ఏంది, కాశ్మీర్ని ముంగట పడే ప్రయత్నం చేస్తుందా అని అంటే, కాశ్మీర్కి పాకిస్తాన్ ఎందుకు రా నాయన, ఫస్ట్ ఆ కాశ్మీర్లో ఉన్న ఆ కాశ్మీరియతే గలీజ్ది. ఏ కాశ్మీరియత్ జమూరియత్ ఇవన్నీ దండగా ఇవేం లేవాడ, ఆడ ఒకటే ఉన్నది, ఆడ కాఫీ రొంకు మారో అంతే, ఇక ఇంకేం లేదు ఆడ. ఈ बैगन के नाम पे काश्मीरियत, ये बैगन के नाम पे ఇవన్నీ పక్కకు పెట్టేయాలి. బిచ్చం బతుకులు చేయాలి ఈ కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరూ, ఎస్పెషలీ ఈ లాజిస్టిక్ సపోర్ట్ చేస్తున్న ముస్లిమ్స్ అందరు దాడ బిచ్చం బతుకులు చేయాలా, ఎకనామికల్ బాయ్కాట్ కావాలా, అప్పుడే కానీ దీనికి తెర తీయరు. ఇది సాల్వ్ కాదు. ఎందుకు సాల్వ్ కాదు తెలుసా, బాయ్చారా మాట్లాడతారు కదా. ఇప్పుడు చూడుండ్రు మీరు, ఇక ఇది చూసినాక ఇక మీరు మాట్లాడుండ్రు. ఏదబ్బా, లోకల్ స్నాక్ వెండర్స్ టీ స్టాల్ ఓనర్స్ సైట్ నుంచి మిస్సింగ్ అయిపోయారట. మొన్నటిదాకా ఛాయ్ అమ్ముకున్నారు చూడు, ఏడా ఈ పహల్గామ్లా ఎవరెవరైతే స్నాక్స్ అమ్ముకున్నారు చూడు, వాళ్ళందరూ ఈ అటాక్ తర్వాత ఎవరు లేడంట. అంటే ఇది ఎంత ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ చూడండి. వీళ్ళంతా స్లీపర్ సెల్ కదా. ఈయన కొడుకులు జిహాదీల కంటే ఈ టెర్రరిస్టుల కంటే పెద్ద కిరికిరిగాళ్ళు. వాళ్ళకు దారి చూపించడము, వాళ్ళకు శరణం ఇవ్వడము, వాళ్ళకు కావాల్సిన లాజిస్టిక్స్ ఇవ్వడము, వాళ్ళని కాపాడడము, వాళ్ళకి ఇషారాలు ఇవ్వడము చేసేదంతా ఈయన కొడుకులేడ. సో ఇలా పాల్గామన్ అనేది కేవలం పాకిస్తాన్కి అఫిలియేటెడ్ కిరికిరి కాదు. ఇవాళ ఈ హైబ్రిడ్ టెర్రరిస్టులు భారతదేశంలో తయారు చేసారు. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్ నిన్న ఏమనని, పాకిస్తాన్కి ఎవరు బలము అని అంటే భారతదేశంలో ఉన్న ఈ ముస్లింలే బలం. ఎవరెవరైతే ఈ ఫండమెంటల్ ముస్లిమ్స్ ఉంటారో, ఫండమెంటలిస్టులు ఉంటారో వీళ్ళే బలం. వీళ్ళకి ఎవరు బలము అని అంటే సెక్యులర్ హిందువులు, వాళ్ళకు బలం. ఈ సెక్యులర్ హిందువులకు ఎవరు బలము అని అంటే ఇండి కూటమి, వీళ్ళకు బలం. ఆర్ ఇండి కూటమికి సెక్యులర్ హిందువులు అంటే బలం. ఈ మళ్ళీ ఈ సెక్యులర్ హిందువులు ఏం చూసుకో, జాతివాద్ వాళ్ళ ఇంట్లో పీనుగులెల్లా ఇగో గట్లాంటి జాతివాదే. మన ఏమనాలన్న గలీజ్ మాటలు వస్తున్నాయి, కానీ కాకపోతే కంట్రోల్ చేసుకుంటున్నాను అంతే. నేను పాల్గామ్ అటాక్ అయినాక కూడా కాశ్మీర్ పోయినా ఏం లేదు, మస్తు ఎంజాయ్ చేస్తున్నానంట. ఆ పరమేశ్వరుని మొక్కుతున్న ఏడికైనా ఒక బుల్లెట్ వచ్చి దీనికి తలగాలి. వాళ్ళ కుటుంబాలు పాపం ఆడ ఏడిచి వాళ్ళు పరామర్శించే టైంలల్లా ఇగో వీళ్ళు మాట్లాడుతున్నారు చూడు, ఏదో ఒక బుల్లెట్ వచ్చి టక్కుమని తలగాల టెర్రరిస్ట్ది. పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా. గిసుంటోళ్ళు ఉన్నారు దేశంలో. ఏమనాలా, వెస్ట్ బెంగాల్లో పాకిస్తాన్ జిందాబాద్ స్లోగన్లు అంట. ఇవన్నీ నేను సోషల్ మీడియా నుంచి తీసుకున్నా ఫ్రెండ్స్, మీకు వదిలేస్తున్నా. ఇప్పుడు చెప్పురు ఇక మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.